ఏమండి కానీ ఇటుకన్నా అటు బాగా వస్తుంది సగం మంట మాకు మీకు ఇది మా వైపుకి వస్తుంది మంట జాగ్రత్త అండి తీర్చి నువ్వు కూడా కాటన్ తీసుకోవాల్సిందమ్మా ఇవి కదా మంట తగ్గి నేను మన చిన్న చిన్ని పుల్లలు తెచ్చారేమో అనుకున్నానండి భలే ఉంది నీకు అది పద్మ గారికి ఇవ్వండి వచ్చేస్తుందా సరే పద్మ 2 పిడకలు తీసుకోవే ఇదిగో ఇదిగో శ్రీలక్ష్మి గారి దొడ్లో ఉంది చేతిలో శ్రీలక్ష్మి గారు మీ గుమ్మల్లో పద్మ దా అదిగో దండ దండ పుచ్చుకుని 3 సార్లు ప్రదర్శన చేయి మీరు శ్రీలక్ష్మి వెనకుండా అట్టే వస్తుంది ఇదిగో దండ అదిగో అక్కడ స్నానం చేయాలి నేను వేసాను అక్కడ దా పిడకలు వేసాను నమస్తే పద్మ తిరుగు దా తిరుగు 3 ప్రదర్శనాలు చేయి పర్వాలా నాకు పర్వాలేదు నేను 2వది అయింది పద్మనా ధర ఓ పెడకాయరా అక్కడ ఉంది ఇక్కడ అక్కడే మా దాంట్లో ఇక్కడ ఇక్కడ తీస్తున్నా వీడియో 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 అబ్బా అదే నువ్వు నుంచో పద్మ ఇక్కడ నుంచోండి రన్నింగ్ లోనే ఉందిగా ఓకే రైట్ మంట ఎక్కువైపోయింది ఏ రాజుగారు మీ అబ్బాయి మీ అబ్బాయి వాళ్ళ అబ్బాయి హైదరాబాద్ వాళ్ళు తేజ దా తేజ రా తేజ రా దా దండం పెట్టుకో చాలీలో మామయ్య గారు ఎక్కడ లేనో నీకు తెచ్చేసేవారు గట్టితో సహా కొబ్బరికాయ కుట్టేవాడు స్నానం చేస్తే వెన్నీళ్ళు కాచారా మీరు తర్వాత మనం ఇద్దరిని తీయమన్నాం మన ఆడాలని కలిసి ఫోటో దిగుదాం నుంచోండి అందరు ఫోటో తీస్తున్నావా చూడమ్మా నడిపించుకుంటా దిక్తే ఫోన్ వదిలేస్తుంది వరుసగా నిల్చోండి అందులో ఇవి మామూలు దొంగలు కాదండి అవి అడవి దొంగలు తెచ్చారు రాజుగారు పొలం నుంచి పొల్ల ఒకటి తెచ్చేద్దాం పదండి
రెండు కామగా ఒకటి లేదు లేదు అది లోపలికి వెళ్తాడా నాకు తెలుసు. చక్కెర పక్క వాళ్ళు తలుపు చెక్క తెచ్చా దొంగలు ఎక్కువ ఉంటారు తెలుసా. తలుపు చెక్క తెచ్చా ఇప్పుడు పద్మ నుంచి ఫోటోనా లక్ష్మి గారు పర్లేదు రండి ఊరికేను ఏం పర్లేదు రండి. వాళ్ళంతా పుల్లల మించి లేకపోయండి పైన మధ్యలో పోయింది చేయి చేసి ఇగో ఏమండి మొత్తం తీసిపోసండి చేతికి వస్తుందన్న. వస్తాండి ఇప్పుడు వాడు చేతి మీదకి వచ్చింది ఆర్పేసి వెళ్ళండి. నీరుడు చుక్కు లేక సైడ్ కాదండి మీరు నుంచి చూపెట్టి ఈ కింద మంట పైకి వస్తుంది నీకు ఇలా చాలాసేపు ఉంటుంది చాలాసేపు ఉంటుంది అది వేడిగా ఉండాలి. అది పావని వాళ్ళు అందరూ అక్కడే వేస్తున్నారు. వచ్చింది చుట్టాలందరూ అక్కడే వేస్తారు. అదే వచ్చింది ఇప్పుడు ఇక్కడికి వెళ్ళిపోయిందా ఏంటి వెళ్ళిపోయినట్టుంది. ఇటు రమ్మని చుట్టాలందరూ వచ్చారు కదండి. అదే అదే వాళ్ళ ఎవరో చిన్నపిల్లలు ఏడాది ఇక్కడ చేసుకుంటారు. అందుకే మొత్తం అందరూ వచ్చేసారు ఇక్కడ. తోసారు మొత్తం ముడ్డ పెట్టి. గోడు మళ్ళీ పెడదామా? పర్లేదండి ఈసారి పెట్టాను అలా పెట్టాను. ఇలా పెడితే సన్నంగా ఇస్తే ఇలా మధ్యలో గ్యాప్ ఎక్కువ వచ్చింది కదా. అదే అదే జాగ్రత్త గోటు సరిగా పెడితే ఇది ఇంకా ఇటు పెట్టండి. రైట్ స్లోగా వదలండి. పడదాం ఇంకా పడదు అలా ఉంచింది సరిపోతుంది. అలా ఉంచండి పడదు పడదు. కొంచెం పైన కొద్దిగా పోస్తే బెస్ట్. పోద్దాం పోద్దాం కొంచెం పోస్తే సరిపోతుంది. మీరు దెబ్బలాడకుండా మా సరిహద్దులోనే పెట్టాం. ఊరుకుంటే దాటి పెడదాం అనుకున్నాం. దెబ్బలాటకు వస్తుంది. పుల్ల దాటిందా? పుల్ల తోస్తాం పైకి ఇక్కడ ఉన్నాం. అందుకని ఇటు ఉన్నాం, ఇటు రాకుండా. మా గుమ్మలో అయితే ఆనందంగానే ఉంటాం. మీ గుమ్మలో వేయచ్చు పర్లేదు. పొద్దున్నే ఇప్పుడు అది చుట్టూ వీటి మీద పోయింది. పైనుంచి పోస్తే కింద నుంచి అంటుకుంటుంది దీప్తి. పైనుంచి పోయమని పైనుంచి ఒకసారి అయినా కిందే బెస్ట్ లేదు. కిందే బెస్ట్. దగ్గరికి రమ్మా. దగ్గర ఇక్కడ నుంచి చలి కాచుకోవాలి. ఒక గిన్నె తెచ్చుకుని నీళ్లు కాచుకోవాలి.
అవి స్నానం చేయాలి. నిజమేనండి. అంతే, అదే అదే వీళ్ళు కరెక్ట్. అలాగే చేసేవారు. దారి పెట్టేసేవారు మా ఊరు బింది తీసుకొచ్చి తెపాలాలు చుట్టూ పెట్టేసేవారు. అవును. భాస్కరం గారు వంశవృక్షం అంతా వచ్చారు. వాళ్ళు ఎవరండి అదే వాళ్ళు భాస్కరం గారు కూతుళ్ళు మనవరాళ్ళును అల్లుడు మా పెద్ద పాప వేస్తుందిగా. వచ్చారండి. అడిగిన పెద్ద పాప అతను కనిపించాడు కదా భరద్వాజు. వేరేంటి ఉండబడతారు మా వాళ్ళే.